మామ మీరు జిమ్ కి వెళ్ళడం స్టార్ట్ చేశారు, వెయిట్ తగ్గాలనుకుంటున్నారు, అయితే రైస్ తినడం ఆపేయండి. మరి ఏం తినాలి చెప్తాను మామ. ముందు మన అకౌంట్ ని ఫాలో అయిపోండి. మీ ఫిట్నెస్ జర్నీకి నేను హెల్ప్ చేస్తా. ఇంకా 117 రోజులు ఉన్నాయి మన ఐసీఎన్ హైదరాబాద్ షో. మార్నింగ్ 4 కి లేవడంతోనే వెయిట్ చెక్ చేసుకుంటే 64.30 ఉన్నా, అంటే నిన్నటి మీద 300 గ్రామ్స్ ఎక్కువ. ఇది కామన్ మామ. డే టు డే వెయిట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఇంకా మన మీల్స్ కుక్ చేసుకుని 100 గ్రామ్స్ బనానా రూమ్ లోనే తినేసి జిమ్ కి వచ్చేసా. నా చెస్ట్ అండ్ షోల్డర్ వర్కౌట్ స్టార్ట్ చేసుకున్నా. మీరు అనుకున్నట్టు వెయిట్ తగ్గాలంటే రైస్ ఆపేయాల్సిన అవసరం లేదు. పోర్షన్ కంట్రోల్ చేయండి చాలు. రైస్ తో పాటు వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి అండ్ మెయిన్లీ ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. బరువు తగ్గడానికి ఎప్పుడు సడన్ గా ఫుడ్ తగ్గించకూడదు. అలా తగ్గిస్తే మీ బాడీలో హోల్డ్ అయిన వాటర్ పోయి వెయిట్ తగ్గుతున్నట్టు అనిపిస్తారు, బట్ మళ్ళీ నార్మల్ గా తింటే వెయిట్ రీగైన్ అవుతారు. సో కొంచెం కొంచెం తగ్గించుకుంటూ మీ వెయిట్ ట్రాక్ చేసుకుంటూ తినండి, అది రైస్ అయినా చపాతీ అయినా. ఇంకా వర్కౌట్ కంప్లీట్ చేసుకుని ఆఫీస్ కి వచ్చేసా. ఆఫ్టర్నూన్ క్లినిక్ వచ్చేసి నా మీల్స్ తో పాటు వాక్ కూడా కంప్లీట్ చేసుకున్నా. నైట్ రూమ్ కి వెళ్లి నా లాస్ట్ మీల్ తో డే ఎండ్ చేసుకున్నా. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.